ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు నివసిస్తున్నారు. వారి పేర్లు ఒకరు అనిత మరొకరు రవి. అనితకు కథలు రాయటం చాలా ఇష్టం, రవికి పెయింటింగ్ వేయటం అంటే చాలా బాగా ఇష్టం. అనిత రచనలో మెచ్చిపోయిన యువతి, రవి చిత్తశుద్ధి కలిగిన కళాకారుడు. ఇద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు మరియు ప్రతి క్షణం అన్వేషణలో ఆసక్తిగా ఉంటారు. ఒక రోజు ఊరి పాత భవనాలలో ఒక పురాతన కాపురం పత్రం అనిత చేతుల్లో పడుతుంది. పత్రంపై ఒక రహస్య కీలు గుర్తించబడింది, ఒక నదీ తీరంలో దాచబడిన విలువైన ఆభరణం గురించి సూచిస్తుంది. అనిత మరియు రవి పత్రం ద్వారా తెలియజేయబడిన జాబితాలను అన్వేషించడంతో మొదలు పెడతారు. వారు అడవులలో, పర్వతాలలో నడిచేవారు, అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అనిత పుస్తకాల నుండి సంకేతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తే, రవి వాటిని నిజానికి ఎలా ఆవిష్కరించాలో ప్రదర్శిస్తాడు. చివరికి, వారు పత్రంలో పేర్కొన్న నదీ తీరానికి చేరుకుంటారు. అక్కడ, వారు ఒక పురాతన గుహలో ఒక పెద్ద బాక్సును కనుగొంటారు. కానీ, బాక్స్ తెరిచినప్పుడు, అందులో విలువైన ఆభరణం కాకుండా, ఒక పాత చరిత్రాపూర్వక రచన మాత్రమే ఉంటుంది. ఈ రచన, ఒక పురాతన నాగరికత యొక్క సంస్కృతిని, జీవన విధానాన్ని మరియు సాహసాన్ని సంతరించుకుంటుంది. అది వారి ఊరి పూర్వీకుల గొప్పతనాన్ని వివరించేది. అనిత మరియు రవి, ఈ అనుభవం ద్వారా తమ ఊరిని సాహసిక మరియు సాంస్కృతిక రీతిలో ఎలా గొప్పగా తీర్చిదిద్దాలో తెలుసుకుంటారు. అనిత మరియు రవి తమ ఊరిలో ఈ విలువైన పుస్తకాన్ని అందిస్తారు మరియు తమ అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటారు. వారు తమ స్నేహం మరియు అన్వేషణ ద్వారా సాధించిన నిజమైన సంపద గురించి తెలుసుకుంటారు. ఈ కథ, స్నేహం మరియు సాహసం ద్వారా సాధించిన అనుభవాల విలువను ప్రతిబింబిస్తుంది.